విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళ చట్టంలో పొందుపరచడానికి కొన్ని పొందుపరిచాం, కొన్ని వచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో అవమానాలు భరించాం, ఎన్నో బాధలు పడ్డాం. అవన్నీ కూడా సరే, అవన్నీ రాజకీయాలు ఉన్నాం కాబట్టి తప్పదు మాకు. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇంకో విధంగా ఉన్నాయి. చట్టంలో చేసిన దానికి లేదు, ఒత్తాసు లేదు, కార్యక్రమం పెట్టిన దానికి లేదు. ఏదో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఇష్టారాజ్యంగా ఎవరు మాట్లాడుతున్నారు. నేనేమని అనుకుంటా, ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరు కూడా ఎక్కువ కాదు. 10-5 సంవత్సరాలకి ప్రజల తాలూకా మరి కోపాగ్నులు వచ్చి మారుతుంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, అభిమానులు వస్తే ప్రభుత్వాలు వస్తుంటాయి. కాబట్టి దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇవాళ ఎన్ని రోజులు కాదు. కాబట్టి ఇవాళ ఏదైతే ఈ రైల్వే జోన్ ఉందో ఈ విషయాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుతున్నాను. ఇప్పటికైనా అధికారం ఉన్న పార్టీలు దీన్ని ఒక తీసుకోక, ఇక్కడ మనుషులు అందరూ వ్యక్తులందరూ ఒక్కొక్కరు వ్యక్తి రావచ్చు, ఒక్కొక్క మనిషి రావచ్చు. కానీ మీ ఆలోచన, మీ తాలూకా ఆవేదన, మన తాలూకా బాధ, మన తాలూకా అభిప్రాయము, మన గొంతుకు ఎంతోమంది ప్రజలు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరి తాలూకా అభిప్రాయంగా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏం ఆలోచన, రైల్వే జోన్ ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి, పోనీ దీనివల్ల ఏంటి నష్టమో అనేది వస్తే ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఒరిస్సా వాళ్ళు అడ్డుపెట్టారంట. ఒరిస్సా వాళ్ళు ఎందుకు అడ్డు పెడతారు? వాళ్ళకి ఏం అవసరం? ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆ జోన్లో కలిపియండి, ఈ ప్రాంతం నుంచి ఈ జోన్లో కలపండి. మా మొత్తం 13 జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని ఒక రైల్వే జోన్ ప్రకటిస్తున్నాం, ఆయా ప్రాంతాలు వాటికి అటాచ్ చేస్తున్నాం చెప్పుకొని చేయండి. ఎందుకు చేయరు? ఇందాక చెప్పారైనా ఒక ఏమీ లేదు, 130 కిలోమీటర్లు ఉన్న మరి మమతా బెనర్జీ గారు మరి రైల్వే జోన్ సభ్యులను అంతా కలిపి ఒక రైల్వే జోన్ చేశారని చెప్పారే. మరి అంతకంటే ఏమొచ్చింది ఇక్కడ పరిస్థితి? ఏం ఆలోచన చేస్తున్నారు? కానీ ఇది మేము సంబంధించిన పని కాదు. కాబట్టి ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాం. అమర్నాథ్ గారు వచ్చిందాక నిరాహార దీక్ష చేస్తారనేది మీరు నిరాహార దీక్ష చేయడానికి పూనుకొని కాదు. 14వ తారీఖు నాడు ఏదైతే చట్టాన్ని ఇవాళ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు మరి వారు పూజలు ఏదైతే ఉన్నారో ఆ స్వర్గీయ వారి తాలూకా స్ఫూర్తి, ఈ రాజ్యాంగానికి వారు ఇచ్చిన గౌరవం, దాని పట్ల మనందరికీ ఈ ప్రజాస్వామ్యంలో 100 కోట్ల దాటిన ఈ ప్రజలకి వాటి మన నమ్మకాన్ని, ఆ చట్టాన్ని పార్లమెంట్ చేసినప్పుడు ఆ చట్టాన్ని గౌరవించాలని ఆయన తాలూకా జయంతి నాడు ఈ లోపల ఈ కార్యక్రమం జరగాలి. జరగకపోతే తదుపరి కార్యక్రమం ఏం చేయాలి, దానికి ఏదో కార్యక్రమం ఉన్నారు. కాబట్టి అమర్ చేస్తున్న అమర్ గారు మా జిల్లా అధ్యక్షుడు మా పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రకటించడం జరిగింది. ఇవాళ మీ పెద్దలందరూ కూడా రేపు 14వ తారీఖు నాడు వచ్చి అమలు జరగకపోతే 14వ తారీఖు నుంచి అమరు వచ్చి మా జిల్లా అధ్యక్షుడు వచ్చి నిరాహార చేయాలి, అమలు చేయాలని మీ అందరూ నిర్ణయిస్తే తప్పకుండా ఇది సాధించే వరకు కూడా మరి మా అధ్యక్షుడు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేస్తాడనే విషయాన్ని, దాన్ని మీ అందరి తాలూకా ఆలోచన, మీ తాలూకా అభిప్రాయాలు తెలుసుకుందామని చెప్పి ఇక్కడ మిమ్మల్ని అందరూ కోరడం జరిగింది. మీ అందరి తాలూకా సహాయ సహకారంతో ముందుకు వెళ్దాం జరిగింది. ఇవాళ రాజకీయ కోణంలోనూ రాజకీయ ఏదో రేపు కార్పొరేషన్ వచ్చింది, ఇవాళ రేపు ప్రారంభం వస్తాయని ఎవరు తెలుసు? వస్తాయి నమ్మకం. 2.5 సంవత్సరాలు అయింది, సంవత్సరాలు అయింది, ఎలా ఎన్నికలు రాని వచ్చి ఎల్లుండి ఎన్నికలు వస్తాయని ఎవరు తెలుసు? వస్తాయి. నాకైతే మాత్రం ఈ 5 సంవత్సరాల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరగవు. మరి ఈ ఎందుకంటే జరిపించే ఆలోచన కానీ జరిపించాలని ధైర్యంగా జరిపించే వచ్చే ధైర్యం, దాని వచ్చే ఎన్నికల్లో వచ్చే ఫలితాలు బట్టి మరి తట్టుకునే ధైర్యం కానీ ఇవాళ అధికార పార్టీకి లేదు. కాబట్టి ఎన్నికల కోసం మేము పోరాలే. ఇవాళ సమస్య పరిష్కారం పట్ల ఇవాళ ఆలోచన చేస్తూ, ఇవాళ మీ పెద్దల తాలూకా ఆలోచనతో, మేధావుల తాలూకా మరి నివృత్త పెద్ద ఆలోచనతో ముందుకెళ్దామనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటులో నన్ను కూడా అమలు చెప్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక బాధ్యత గల వ్యక్తిగా, పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇందులో పాల్గొని ఈ సమస్య పట్ల మనం పరిష్కారం కోసం వద్దామని ఇవాళ వచ్చాను తప్ప నా సోదరుల జన్మంతో మన ఉత్తరాంధ్ర జిల్లాకు ఉండొచ్చు. దీన్ని దయచేసి ఈ రైల్వే జోన్ని ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యగా తీర్చిదిద్దొద్దు. ఇది రాష్ట్ర సమస్య, ఇది రాష్ట్ర ప్రయోజనాల సమస్య, ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్య. ఇది విభజన చట్టంలోని ఈ సమస్యని ఇది పరిష్కారం చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నది. అది నెరవేర్చాలి. దానికి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో ఆ తీర్మానం ప్రకారం విశాఖపట్నంలోనే దాన్ని నెలకొల్పాలి అనేది మన తాలూకా కార్యాచరణగా మనం ముందుకెళ్దాం అనేది మీ అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా మరి కోరుకుంటూ, ఇంకా పూర్వపరాలు రాజకీయాలన్నీ మనకున్నాయి, మనకు తెలుసు.
ఎందుకంటే నేను ఎవరినో విమర్శిస్తానని దీంట్లో కాదు. నేను ఒకే ఒక్క విషయాన్ని, మనందరికీ కూడా మన ప్రాంతం మన ఊర్లో పుట్టకపోయినా, మన ఊర్లో పుట్టకపోయినా మన ఊర్లో పెరిగారు. విద్యాదశ నుంచి ప్రాంతంలోని నాయకుడిగా పరిణితి చెంది మరి జాతీయ రాజకీయాల్లో ఇవాళ ముఖ్యంగా ఉన్న వెంకయ్య నాయుడు గారికి ఈ సమావేశం ద్వారా కోరుతున్నాను. మీరు ఈ ప్రాంతం విశాఖపట్నం అంటే ఇది నా సొంతమని చెప్తారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు మాట్లాడుతుంటారు. మరి కనీసం ఇక్కడ రైల్వే జోన్ గురించి ఎందుకు ఆలోచించారని అడుగుతున్నాను. రేపు చట్టాన్ని సవరిస్తానన్నారే ఎమ్మెల్యేలు వచ్చి 170 నుంచి 210 చేయడానికి. మరి దానికి ఉన్నంత ఇంపార్టెన్స్, దానికి ఉన్నంత ప్రాముఖ్యత, దానికి ఉన్నంత ప్రాధాన్యత ఎందుకు ఈ ప్రజా సమస్య పట్ల రైల్వే జోన్ పట్ల లేదని అడుగుతున్నాను. స్పెషల్ స్టేటస్ అడిగితే చట్టంలో లేదన్నారు. మరి ఇది చట్టంలో పెట్టారు కదా. 3 నెలల్లో దీన్ని వచ్చి పరిశీలన చేసి దాని సాధ్యాసాధ్యాలు పరిశీలన చేసి ఇది సాధ్యమయ్యే రీతిలో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పెట్టారు కదా. మరి ఎక్కడ పెట్టాలనేది శాసనసభ చెప్పింది కదా. మరి ఇంక మీకున్నట్టు ఏంటి? మీ మాట చెప్తారు కదా. అక్కడ ఒక మాట చెప్తే చేయిస్తారు కదా. ఏదైనా రాష్ట్రానికి కావాల్సిన అన్నిటికీ మరి వెంకయ్య నాయుడు గారు ఉంటేనే మనకు ఒక చాలా అదృష్టం ఇదని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పొగిడారు కదా. ఈ క్రెడిట్ వచ్చి మీకే వస్తుంది కదా. దయచేసి చేయండి దాన్ని చేసి ఈ తాళ్ళుగా వచ్చిన ఫలానంతటి కూడా మీరు అనుభవించండి. మాకేం అక్కర్లే. వచ్చిన క్రెడిట్ అంతా మీరు తీసుకోండి. మాకేం అక్కర్లే. మాకు కావాల్సింది ఈ ప్రాంతం మన రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ని ఏదైతే శాసనసభలో ప్రకటించారో ఆ ప్రకటనకి అది అమలు జరపండి అని మిమ్మల్ని కోరుతున్నాం. అందాం ఏమన్నా ఆవేదన ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట అక్కడ రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన ప్రతి మాట రేపు ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల్లోకి వెళ్ళిన ప్రతి మాట కూడా చూశారు మీరు. ప్రజల్లో ఎంత ఇక్కడ ఉన్న పెద్దలకి ఎంత ఆవేదన ఉందో, ఎంత బాధపడుతున్నారో, ఎంత ఇబ్బందికరమైన మాటలు వస్తున్నాయో, ఉద్యమాన్ని ఏ రకంగా చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకు ఇవాళ పరిస్థితులకు వచ్చాయి. అక్కడ వచ్చి ఢిల్లీలో వచ్చి హర్యానాలో వచ్చి ఆ గుల్జార్లో వచ్చి మరి అల్లకల్లోలం చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తారు. లేదు గుజరాత్లో వచ్చి ఆ పటేల్ ఉద్యమం చేస్తే వాళ్ళకి సమస్య పరిష్కారం చేస్తారు. లేదు మన తుల్లో కాల్చారంటే దానికి వచ్చి 6 నెలల్లో సమస్య పరిష్కారం అని అంటారు. మరి ఇవాళ ఇక సమస్య పరిష్కారం లేదని ఆయన అంటున్నారు, మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎందుకు? కాలం జరుగుతున్న పరిస్థితి పరిణామాలన్నింటినీ కూడా ఇవాళ బేరీజ్ వేసుకుని మాట్లాడుతున్నారు. ఇవాళ దయచేసి అలాంటి సమస్యలు తేవద్దు, రానివద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాంటి సంబంధించిన శాంతి భద్రతకు సంబంధించిన విషయాలకి మరి రానికండి చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీ చేతిలో ఉన్న పని ఎందుకు చేయట్లేదు? ఎంతసేపు ముఖ్యమంత్రి గారు అంటారు నేను ఢిల్లీకి వెళ్తాను, ఢిల్లీలో మాట్లాడుతా అంటారు, బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు, ఎల్లుండికి అయిపోద్దు అంటారు. ఎల్లుండికి వద్దు, ఎప్పుడు వద్దు చెప్పనండి. ఎంత దురదృష్టమైనది, ఎంత బాధ అనిపిస్తుంది అంటే నేను పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు చేశాను, 10 సంవత్సరాలు మంత్రిగా చేశాం. ఒక రాజకీయ పార్టీలో అత్యున్నతంగా రాజకీయం నా పదవులు కూడా అయినా మా పార్టీ ఎప్పుడైనా ఒక సమస్య వచ్చి సమస్య వల్ల ప్రజలకు ఇబ్బంది అయిన పరిస్థితి వస్తాయంటే వెంటనే పార్లమెంట్లో వచ్చి పార్లమెంట్ సభ్యులు సొంత పార్టీ మా మంత్రులు అయినా సరే మాట్లాడుతుంటే నోనో అని నిలబడి దాన్ని నిరసన తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. కనీసం నిలబడి మాట్లాడి నువ్వు కాదని డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ అది కాకుండా అటు రైల్వే బడ్జెట్ జరుగుతుంటుంటే మొత్తం ఉన్న రాష్ట్రంలో అందరూ పార్లమెంట్ సభ్యులు వచ్చి మరి హర్షంతో బలం చరుస్తుంటే ఏమనుకోవాలి? ఏం చెప్పాలి? దీని మీద బయటకు వచ్చి మాట్లాడడానికి వచ్చి చూస్తుంటే బయటను కూడా పోనీ వచ్చి వారు తాలూకు రియాక్షన్ ఇస్తారంటే చాలా బాగుంది బడ్జెట్ అని చెప్తున్నారు. కనీసం రైల్వే జరుగుతుంది మాట్లాడలేదని ఒక్కరు కూడా నిరసన తెలియజేయరు. ఎందుకంటే కారణం తెలుసు, రాజకీయ కారణాలు. నేనేమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ 2 విడిపోవాలని రాజకీయపరమైన ఆలోచనతో నేను మాట్లాడట్లే. మన హక్కుని మనం మాట్లాడాలి కదా. దాన్ని మాట్లాడడానికి మనకు వచ్చిన ఇబ్బంది ఏముంది?